తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళలకు పుట్టినిల్లు. ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో బోనాల పండుగ కన్నుల విందులుగా జరుగుతాయి. బోనాల పండుగ జరుపుకోవడానికి ప్రధాన కారణం వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయి. వాటిని నిర్మూలించడం కోసం పట్టణ ప్రజలు, గ్రామ ప్రజలు గ్రామదేవతకు బోనాలు, కల్లుసార సమర్పిస్తే శాంతిస్తూ రోగాల బారిన పడకుండా కాపాడుతుందని నమ్మకం. ఇది పూర్వీకుల నుండి ఆచారంగా వస్తుందని పురోహితులు రామలింగయ్య శర్మ లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. నా పేరు వావిలాల రామలింగయ్య శర్మ, శాలిగౌరార మండలం, నల్గొండ జిల్లా, వల్లాల గ్రామం, శివాలయం పూజారిని. బోనాలు అంటే ఏమిటి? తెలంగాణకు అతి ముఖ్యమైనటువంటి ఒక పండుగ ఆపాల గోపాలం. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా, మహిళలు, పురుషులు అందరూ కూడా ఈ యొక్క బోనాల పండుగ అంటే అంతేకమైనటువంటి ఒక ప్రత్యేకమైన దృష్టి, ఒక ఆకర్షణ బోనాలకు ఉందనటంలో అతిశయోక్తి ఏం కాదు. కాకపోతే పల్లెటూర్లలో శ్రావణ మాసంలో బోనాల పండుగను నిర్వహిస్తూ ఉంటారు. భాగ్యనగరంలో వెనకటి నుంచి గోల్కొండ నవాబుల దగ్గర నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు పెట్టడం సంప్రదాయంగా వస్తూ ఉంది. అప్పుడు ఆ రాజులు దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం రోజు కూడా వాళ్ళ మొక్కుల ప్రకారం వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. అసలు బోనం అంటే ఏమిటి? బోనం అంటే భోజనము. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక భోజనాన్ని సమకూర్చటం. ఎందుకు వచ్చింది ఇది అంటే, ఈ శ్రావణ మాసంలో ఈ వర్షాలు పడి కొత్త నీరు రావటం వల్ల నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. పంచభూతాల్లో పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశాత్ ఈ 5 కూడా ఏ జీవరాశికైనా అతి ముఖ్యమైనటువంటివే. అందుకనే కొద్దిగా తుమ్ము రాగానే ఎక్కడ నీళ్లు జాయినవరా, నీళ్లు పడలేదు నీకు, అందుకే సర్ది చేసిందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఆ నీటి మార్పు వల్ల ఈ యొక్క జబ్బులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దానికి వీళ్ళకు అప్పుడు వైద్యం లేదు కాబట్టి పల్లెటూరు వీళ్ళందరూ కూడా అమ్మవారిని, ఆ ప్రకృతిని ఆరాధించేటువంటి వారు. ఒక రాయిని పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి మళ్ళా అమ్మ తల్లే, ముచ్చాలమ్మ తల్లే అనే అమ్మవారిని ఆరాధిస్తూ ఆమెలో ఐక్యత, ఆ శక్తికి, మనకు కనిపించినటువంటి ఒక శక్తికి నమస్కారం చేస్తూ ఆమెకు సమర్పించేటువంటిదే బోనం. అమ్మవారు గుడాన్న ప్రియనే నమః బెల్లంతో తయారు చేసినటువంటి ఒక భోజనము ఆమెకు చాలా ఇష్టమైనటువంటిది. ఇక కొంతమంది జొన్నలు వేసి కూడా ఈ బోనాన్ని ఉడకబెట్టి అక్కడ మంచిగా కుండను అది దాన్ని మంచిగా అలంకరించుకొని నెత్తిన పెట్టుకొని భక్తి విశ్వాసాలతో అమ్మవారిని ఆరాధించుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దేవాలయాలకు పోయి అక్కడ అమ్మవారికి ఈ బోనం సమర్పించి, మమ్ములను, మా కుటుంబాన్ని, మాం రక్షంతు మమ కుటుంబం రక్షంతు, మా పిల్లలందరూ చల్లగా ఉండాలి తల్లి అని అమ్మవారికి దరఖాస్తు పెట్టుకోవటమే బోనాల పండుగ యొక్క ఉద్దేశం. ఇక మారెమ్మైనా, మైసమ్మైనా, పోలేరమ్మ, ఉప్పలమ్మైనా అంతా తల్లే. అమ్మ దయ ఉంటేనే అన్ని దయ ఉన్నట్టే. అమ్మల గన్న అమ్మ అని చెప్పటం జరిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ, దుర్గా పరమేశ్వరియే నమః అంటారు. ఉప్పలమ్మైనా ఆమె, మారెమ్మైనా ఆమె, మైసమ్మైనా ఆమె. మన ఇటు ఒక ఆయన టీషర్ట్ వేసుకుంటాడు, ఒక ఆయన బనీన్ వేసుకునే ఉంటాడు. ఆ అమ్మవారిని వాళ్ళ యొక్క కోణంలో ఆరాధించడమే. కొంతమంది యాదవులు గంగమ్మ అంటారు, కొంతమంది ఎల్లమ్మ అంటారు. అంతా అమ్మే. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కాకపోతే వాళ్ళ సంప్రదాయంలో ఇప్పుడు పిల్లలకు జ్వరాలు వచ్చినా, ఏదన్నా వచ్చినా కళ్ళు, సార వీటిని ఆరబోసి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని తెలియటం. ఇప్పుడు ఏ నైవేద్యం పెట్టినా దేవునికి చూపులు, మనకు మేపులు. మనం ఏదైనా ప్రసాదం తీసుకోవాలంటే మొదలు దేవుని చూపించాలి స్వామి అని మనకు దిష్టి తలగకుండా మనకు ఆరోగ్యంగా అరగటానికో సరే వాళ్ళు వెనకట అట్లా దేవునికి చూపించి మనం చేస్తాం. పేరు చూపులు దేవునికి, మేపులు మనకు అన్నట్టుగా ఏంటంటే ఆయనే తింటే మనకు ఉండదు. అరే నాకు చక్కటి ప్రసాదం పెట్టావురా, ఈ ప్రసాదం ఎంత మధురంగా ఉంటుందో నీ జీవితం అంత మధురంగా ఉండుగాక అని అమ్మవారు ఆశీర్వదిస్తుందని అమ్మవారికి ఆ బోనం పెట్టడం, మనకు వచ్చిన బంధువులందరికీ ప్రసాదంగా ఇవ్వటం అదే సంప్రదాయం. ఆరోగ్యమే మహాభాగ్యం కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిందే ముత్యాలమ్మ, మారమ్మ, మైసమ్మ. ఇవే బోనాల పండుగ యొక్క విశేషాలు.